అందరికీ నమస్కారం అండి. నా పేరు స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి టాక్స్. నా వీడియోస్ ద్వారా ఒక్క జంట మారినా నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా ఈజీగా విడిపోతున్నారు. కలిసి ఉండడమే కష్టమైపోతుంది. అలా ఉండకూడదని నా ఈ ప్రయత్నం. అయితే ఈరోజు నా టాపిక్ వివాహ బంధంలో ఆర్థిక వేధింపులు ఉంటాయా? మరి వాటి సంకేతాలు ఏంటి చూద్దానండి. వివాహ బంధంలో జీవిత భాగస్వామిని శారీరకంగా వేధించడం ఈ సమాజంలో తరచూ చూస్తూనే ఉంటాం. అది స్త్రీ అవ్వచ్చు, పురుషుడు అవ్వచ్చు. అవి పై కనిపించేవే, కానీ ఆలుమగల మధ్య మాత్రమే ఉండి ప్రపంచానికి తెలియని మరో రకం గృహహింసలను కొంతమంది ఎదుర్కొంటున్నారు. అవే ఆర్థిక వేధింపులు. భాగస్వామిని ఆర్థిక విషయాలు నియంత్రిస్తూ వారికి స్వేచ్ఛ లేకుండా చేస్తుంటారు. ఆ లక్షణాలు ఎలా ఉంటాయంటే, నిర్ణయాలు ఒకరివే, ఇల్లు, వాహనాల కొనుగోలు, శుభకార్యాలు జరిపించడం, ఇలా ఆర్థిక లావాదేవీలతో కూడిన విషయాల్లో ఒక్కరే నిర్ణయాలు తీసుకుంటారు. మాట వరుసకు కూడా భాగస్వామి అభిప్రాయాన్ని తెలుసుకోరు. మరొకటి ఖర్చుపై నియంత్రణ. ఓ స్థాయి వరకైతే ఒకరి ఖర్చులను అదుపు చేయడంలో తప్పులేదు, దాన్ని ఆదా చేయడంగా భావించవచ్చు. కానీ అత్యవసరమైన వాటిని కూడా కొనివ్వకుండా ఖర్చుపైన విపరీతమైన ఆంక్షలు విధిస్తూ ఉంటారు. ఇంకో విషయం కెరీర్పై ఆంక్షలు. కొందరికి పెళ్ళైన తర్వాత కూడా ఇంకేదో నేర్చుకోవాలని లేదా కొత్త విషయం తెలుసుకోవాలని దాని తగ్గట్టుగా డబ్బులు కావాలి కదా. కొంతమంది తమకన్నా భాగస్వామి ఎక్కువగా సంపాదిస్తుంటే తట్టుకోలేరు. దీంతో వారి కెరీర్ ఎదుగుదలకు సహకరించరు. ఉద్యోగం చేయడానికి ఒప్పుకోరు. చేసే వారిని పరోక్షంగా ఉద్యోగం మానేసేలా చేస్తారు. ఇంకో విషయం పాకెట్ మనీ. ఒకరు కష్టపడి సంపాదిస్తుంటే మరొకరు ఆ డబ్బును పాకెట్ మనీలా తీసుకొని ఖర్చు చేస్తుంటారు. బాధ్యత లేకుండా ఇంట్లో ఖర్చుల గురించి ఆలోచించకుండా ప్రవర్తిస్తుంటారు. వారి ఖర్చులకు లెక్క ఉండదు. ఇది మగవాళ్ళకి వర్తిస్తుంది, ఆడవాళ్ళకి కూడా వర్తిస్తుందండి. ఇంకోటి అబద్ధాలు. వచ్చే ఆదాయానికి ఇంట్లో ఇచ్చే డబ్బుకు పొంతన ఉండదు. చేసిన ఖర్చులను చెప్పకుండా అబద్ధాలు ఆడతారు. దేనికి ఖర్చు చేస్తున్నారు, ఎందుకు ఖర్చు చేస్తున్నారు అనే విషయాలను చెప్పకుండా దాచేస్తారు. ఇంకో విషయం అప్పులు. భాగస్వామి పేరుతో అప్పులు, బ్యాంకుల రుణాలు తీసుకొని ఖర్చు చేస్తారు. వాటిని తిరిగి చెల్లించేందుకు నిరాకరిస్తారు. దీంతో అప్పు తీర్చాల్సిన బాధ్యత కూడా భాగస్వామి పైనే పడుతుంది. అంటే మీ తోటి, అంటే ఇప్పుడు ఆడవాళ్ళు చేశారనుకోండి తెలియకుండా మగవాళ్ళు తీర్చాల్సిందే కదా, మగవాళ్ళు చేశారనుకోండి తెలియకుండా ఆడవాళ్ళు తీర్చాల్సిందే కదా. ఇంకోటి ఖర్చులు. ఇంటి అద్దె, పిల్లల చదువులు, వంటింటి సరుకులు, ఇలా ఎన్నో ఖర్చులు ఉంటాయి కదా. మరి వాటన్నింటినీ దంపతులిద్దరూ భరించాలి. కానీ ఒకరు ఖర్చులు భరించడానికి ముందుకు రావట్లేదంటే ఆలోచించాల్సిందే కదా. ఏది తప్పుతుందండి ఈ రోజులోని? ఏది మానేస్తాం, ఏది కొండ మానేస్తాం, ఏది తిండా మానేస్తాం? ఒకసారి ఆలోచించండి. డబ్బుల విషయంలో గోప్యం. తన సంపాదనను ఇంట్లో ఖర్చులకు ఇవ్వకుండా గోప్యత పాటిస్తారు. వారికంటూ ప్రత్యేక ఆర్థిక నిధిని సమకూర్చుకుంటారు. భాగస్వామికి చెప్పకుండా ఆస్తులు కొనుగోలు చేస్తారు. ఇది మంచిగా అయితే పర్వాలేదండి, ఫ్యూచర్ బాగుంటుంది. కానీ చెడుగా ఆలోచించి చేస్తే మటుకు లైఫ్ పాడైపోతుంది. ఆస్తులపై హక్కు. భూమి, ఇల్లు, వాహనాలు, ఇలా స్థిర చరాస్తులన్నీ ఒకరి పేరుపైనే ఉంచుకోవడం, భాగస్వామిపై ఉన్న ఆస్తులను కూడా బదలాయించుకోవడం చేస్తుంటారు కొందరు. ఇలాంటివి కూడా ఆర్థిక వేధింపుల కిందకే వస్తాయంటారు నిపుణులు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఏది చేయాలనుకున్నా చక్కగా కూర్చొని మాట్లాడుకోండి. ఏది మంచి, ఏది చెడు, ఏది అవసరం, ఏది అవసరం లేదు అనే విషయాలు చర్చించుకొని కలిసి చేస్తేనే జీవితం బాగుంటుందండి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ మై ఛానల్, గివ్ మీ సపోర్ట్. అందరూ బాగుండాలని కోరుకుంటాను. ముఖ్యంగా భార్యాభర్తలు బాగుంటే ఆ ఇల్లు బాగుంటుంది, పిల్లలు బాగుంటారు. ఈ ఆలోచనతో నేను చేస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.